శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అందరికీ నమస్కారం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ అంటే మీరు అని అర్థం, భీష్మ అంటే పితామహుడైన భీష్ముడు అని అర్థం, చ అంటే కూడా అని అర్థం, కర్ణ అంటే కర్ణుడు అని అర్థం, చ అంటే మరియు అని అర్థం, కృప అంటే కృపుడును అని అర్థం, చ అంటే మరియు అని, సమితింజయ అంటే యుద్ధమునందెప్పుడునూ జయశీలురైన అని అర్థం, అశ్వత్థామ అంటే అశ్వత్థామయు అని అర్థం, వికర్ణ అంటే వికర్ణుడును అని అర్థం, చ అంటే కూడా అని అర్థం, సౌమదత్తి అంటే సోమదత్తుని కుమారుడు అని అర్థం, తథా అంటే అలాగుననే అని అర్థం, ఏవ అంటే నిశ్చయముగా అని అర్థం, చ అంటే కూడా అని అర్థం. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. అన్యేచ బహవశూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే అంటే ఇతరులు అని అర్థం, చ అంటే కూడా అని అర్థం, బహవః అంటే బహుసంఖ్యలో అని అర్థం, శూరాహ అంటే వీరులు అని అర్థం, మదర్థే అంటే నా కొరకు అని అర్థం, త్యక్త జీవితాహ అంటే జీవితమును కూడా విడుచుటకు సిద్ధపడిన వారు అని అర్థం, నానా శస్త్ర ప్రహరణాహ అంటే పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు అని అర్థం, సర్వే అంటే అందరును అని అర్థం, యుద్ధ విశారదాహ అంటే యుద్ధ నిపుణత కలవారు అని అర్థం, నా కొరకు తమ జీవితములను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు, వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. గురువర్య, మా పక్షాన తమరున్నారు, ఇంకా మాకేం భయం. అదీ కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయం అంటే ఏంటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారాచార్య. వీళ్ళే కాదు, ఇంకా ఎంతో మంది వీరులు శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతో మంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు, పలు రకములైన అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతో మంది వీరులు పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో, కానీ దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి. ఆఖరుకు జరిగింది అదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావడం దైవ సంకల్పంగానే భావించాలి. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.